చెప్పండి ఆదిత్య చాలా ముందుగా చెప్పండి సూర్యగ్రహ పరిస్థితి సంప్రాప్తి దేవతా సహిత पूर्वधान्यस्मरे सूर्यग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि पूजितమైనటువంటి చెప్పండి చంద్రగ్రహ ఐష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ ఆలయే చంద్రాధ్యానం ప్రవక్ష్యామి మమ సర్వేషాం 24 సంవత్సరాలు అయింది ఈ రోజుకి. ఇక్కడ విశేషం ఏమంటే అనంతపురంలో ఎక్కడ లేని విధంగా సద్గురు సాయినాథ్ మందిరం ఇక్కడ ₹1 కోట్లతో మేము నిర్మించాము 24 ఏళ్ల కిందట. అలాగే అనంతపురం జిల్లాలో ఎక్కడ లేని విధంగా బంగారు ఘీటం 50 లక్షల గల విలువ గల బంగారు ఘీటం కూడా చేయించడం జరిగింది. నిన్న సంవత్సరము అలంకరించాము, ఈ సంవత్సరం కూడా అలంకరిస్తున్నాము. అలాగే
అది ఏం విశేషమో కానీ ప్రతి భక్తుడు ఎవరన్నా కానీ సద్గురు సాయినాథ్ మందిరం దేవాలయానికి డొనేషన్లు కావాలంటే పోతే తప్పకుండా మనస్ఫూర్తిగా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా బాగా చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమం అయితే ఉంది, ఏడు శనివారం ఉంది, సంకష్ట పూజ అయితే ఉంది, వినాయకుని పూజ అయితే ఉంది, అలాగే సీతారామ కళ్యాణం, ప్రతి పూజా కార్యక్రమం కూడా పూజారుల సహకారంతో మేము ముందుకు పోతున్నాము. భక్తులు ఏమడిగితే ఆ పూజా కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మాకు ఈరోజు గిరిజమ్మ గారు జెడ్పీ చైర్మన్ గారు 90,000 రూపాయలు మన పూల అలంకారానికి ఇవ్వడం జరిగింది. అలాగే మార్కెట్ మహేష్ భవానీనగర్ వాసులు అడిగిన వెంటనే 50,000 రూపాయల అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారు. వారి కుటుంబానికి సాయినాథ్ 2,000 కాపాడాల్సిందిగా కోరుచు. అలాగే కులమత భేదం లేకుండా దస్తగిరమ్మ అని పెనుగొండ వాసురాలు 65,000 రూపాయలు ఇచ్చారు. ఆమె ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా ఇస్తున్నది. ఏమంటే ఆమెకు విశేషం ఏమంటే ఆరోగ్యం లేని పరిస్థితిలో ఆమెకు భగవంతుడు ఈ బుద్ధితో ఆపరేషన్ అంటే చాలా సక్సెస్ అయింది. అదే ఆమెకు ఒక సెంటిమెంట్. దానిని ప్రతి సంవత్సరం ఈ దేవాలయానికి వచ్చి ఏదో విధంగా మనకు దేవుని సాయం చేయాలి, అన్నదాన కార్యక్రమం చేయాలనేది విధంగా. అలాగే నిన్నటి రోజున ఊరేగింపు కార్యక్రమం బాగా జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం దాదాపు 10,000 మంది పాల్గొంటారు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన టీవీ వాళ్ళకు కూడా మరీ కృతజ్ఞతలు. వేణుగోపాల్ నగర్ సాయిబాబా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా విశేషంగా రాబడి వాళ్ళ దర్శనాలు తీర్థప్రసాదాలు అన్ని బాగా విరివిగా వాళ్ళకి అందజేయడం కూడా సాయిబాబా గుడి కమిటీ వారు స్వచ్ఛందంగా అందరూ కూడా ఎల్లవేళలా బాగా ముందుకొచ్చి ఈ ప్రజాసేవ ఈ దైవ కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది. అందుకు వారందరూ కూడా సాయిబాబా మాత్రం కోరుతూ సెలవు. ఓం శ్రీ సాయినాథాయ నమః. వేణుగోపాల్ నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో నిన్న ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. గురు పౌర్ణమి అనగా గురువుకు దగ్గరగుట. గురువు అంధకారమును పోగొట్టి అనగా చీకటిని పోగొట్టి వెలుగిస్తాడు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున దేవాలయంలో అనేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చూస్తాయి. ఈ కమిటీ వారు అధ్యక్షులు, సెక్రటరీ అందరూ కలిసి ఇక్కడ వైభవంగా ఈ గురు పౌర్ణమి వేడుకలు చేయాలని తలంచినారు. నిన్నటి రోజున రంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవ ఊరేగింపు పురవీధుల గుండా జరిగింది. కళాకారులు రాజమండ్రి, విజయవాడ అన్ని చోట్ల నుండి వచ్చారు. అందరూ చాలా వైభవంగా ఈ ఉత్సవాన్ని విగ్రహం జరపాలని, ఈ గురు పౌర్ణమి వేడుకలను అందరూ గురువులకు దగ్గరగా ఉండి ఈ గురువులను నమస్కరించుకోవాలని తెలియజేస్తూ వినిపిస్తున్నాను. నమస్కారం. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు మహిళలు వేణుగోపాల్ నగర్ లో సాయిబాబా గుడి దగ్గర అంబరంగా వైభవంగా అన్నదానం చేస్తుండటంతో ఈ కమిటీ వాళ్ళకి నిజంగా అంటే హ్యాట్సాప్ కొట్టాలండి. దాదాపు 24 ఏళ్ల నుంచి ఇక్కడ కమిటీ వాళ్ళు అన్నదానం గాని అలంకరణ గాని స్వామికి భక్తాదులందరికీ మెచ్చుకునేలాగా కమిటీ వాళ్ళు చేస్తున్నారు. అందుకు నిజంగా ఈ కమిటీ వాళ్ళకి ఎల్లవేళలా రుణపడి ఉంటాము. నిజంగా ఇట్లా సాయిబాబా భక్తులు చేయాలంటే అది అందరికీ అవకాశం రాదు. అతని దీవెనలు ఉండాలా, సాయిబాబా దీవెనలు ఉండాలా, భక్తికి మానుపూర్వంగా రావాలని భక్తులందరూ కోరుకుంటాం. ఇవాళ చూస్తుంటే దాదాపు 1000 మంది దాకా అన్నదానానికి రావడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే పాతూరులో ఇంత అంబరంగా వైభవంగా చేస్తున్నారంటే ఈ క్రెడిట్ అంతా ఈ కమిటీ వాళ్ళకే దక్కాలని నేను కోరుకుంటాను. నమస్కారం.